ఒకసారి మన బైబిల్లో మత్తయి సువార్త 19వ అధ్యాయము 46వ వచనం. మత్తయి సువార్త 19వ అధ్యాయము 46వ వచనం చూడండి, ఒకరు చదవండి, ఒకరు త్వరగా చదవాలి. అక్కడ సౌండ్ శబ్దం రానీకండి. ఏలీ యేసు ఏలోయి ఏలోయి లామా సబక్తాని బిగ్గరగా కేక వేశాను, నా దేవా నా దేవా నన్నెందుకు చెయ్యి విడిచితివని అర్థం. చూడండి ఎలాగ ప్రార్థన చేస్తున్నాడు యేసయ్య. యేసయ్య నీ కోసం నా కోసము తండ్రికి ప్రార్థన చేస్తున్నాడు. నన్నెందుకు విడిచిపెట్టావు ప్రభువా అంటున్నాడు. తండ్రి విడిచిపెట్టాడు కదా, తండ్రి చెయ్యి విడిచిపెట్టాడు. ఇదేంటి ప్రభువా, నన్ను విడిచిపెట్టావని ప్రభువా, నన్ను విడిచిపెట్టావని తండ్రిని యేసు ప్రభువు ఆ కల్వరి శిలువలో వేలాడుతూ ఆ యొక్క మేకుల మీద దిగగొట్టబడిన వేలాడుతూ నన్నెందుకు విడిచిపెట్టిదివి, నా దేవా నా దేవా నన్నెందుకు చెయ్యి విడిచితివి. చూడండి ఎంతగా దీనంగా ప్రార్థన చేస్తున్నాడు. తండ్రి వదిలిపెట్టాడు, కుమారుడు చెయ్యి విడిచిపెట్టాడు. ఎందుకు విడిచిపెట్టాడు? నీ కోసము నా కోసం. తండ్రి రక్షించాడు అనుకో, మనకు రక్షణ ఉంటుందా? మనకు రక్షణ ఉంటుందా? రక్షణ ఉండదు. తండ్రి కుమారుడు చేయి పట్టుకొని, నా బిడ్డ నువ్వెందుకు వాళ్ళ కోసం చనిపోవాలని తండ్రి యేసుప్రభుని రక్షించాడు అనుకో, కుమారుడు రక్షించాడు అనుకో, మనకు రక్షణ ఉంటుందా? మనకు ఉండదు. ప్రభు చనిపోడు కదా, శిలువలో చనిపోడు. కొంతమంది వ్యతిరేకులు ఏం చేస్తున్నారంటే, యేసుప్రభు నమ్మనటువంటి వాళ్ళు యేసుప్రభు అసలు శిలువలో చనిపోలేదు, శిష్యులు తీసుకొని పోయారు అని మోసకరమైన మాటలు చెప్తూ ఉన్నారు. కానీ మన జీవ గ్రంథము అది ఎప్పటికీ సజీవమైనటువంటి జీవ గ్రంథము. మరి ఇది ఎప్పటికీ కూడా 2000 సంవత్సరాల క్రితము ఎప్పుడో ఆనాటి దినాల్లో ప్రభు తన యొక్క బిడ్డల ద్వారాగా తన ఆత్మ ద్వారా నడిపించి ఈ జీవ గ్రంథాన్ని రాయించాడు. కాబట్టి కొంతమంది అబద్ధ బోధకులు వాళ్ళు ఏం చేస్తారు, యేసుప్రభు చనిపోలేదు అంటున్నారు. కానీ ప్రభు చనిపోయాడు. ఆయన కనుక చనిపోకుండా రక్షించబడితే తండ్రికి ప్రార్థన చేసినప్పుడు తండ్రి తీసుకుంటే మనకు రక్షణ ఉండదు. ఆయన చనిపోవాలి, లేఖనాల ప్రకారంగా ఆయన చనిపోవాలి. లేఖనాల ప్రకారంగా ఆయన 3వ దినాన తిరిగి లెగవాలి. లేఖనాల ప్రకారంగా ఆయన 33 సంవత్సరాలు జీవించి అనేక అద్భుత కార్యాలు జరిగించి చనిపోయిన వారిని లేపి ఎన్నో కార్యాలు జరిగించి మరి మన పాపాల కొరకు ఆయన అవమానించబడి తృణీకరించబడి కొడా దెబ్బల చేత కొట్టబడి ముఖం మీద ఉమ్మివేయబడి ఇవన్నీ జరగాలి, ఇవన్నీ కూడా జరగాలి. అలా జరగవలసి ఉంది కాబట్టి ప్రభు చనిపోయాడు. కానీ తండ్రికి ప్రార్థన చేసినప్పుడు నా దేవా నా దేవా నన్నెందుకు చెయ్యి విడిచిదివని అన్నప్పుడు తండ్రి విడిచిపెట్టాలి. అలా విడిచిపెట్టకుండా రక్షిస్తే దేవుడు కనుక ఆయన రక్షిస్తే మనకు రక్షణ లేదు. కాబట్టి నీ స్థానంలో నా స్థానంలో ఆయన మనందరి కొరకు మన శిక్షను ఆయన భరించినట్లుగా మనం చూస్తున్నాం. ఒక